బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు అసలు అంతే. కామెడీ టైమింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు వచ్చాక అయితే అసలు మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వెంకటేష్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు మేము యాక్టింగ్ చేస్తున్నాము అన్నట్లేరు వాళ్ళిద్దరు. రియల్ లైఫ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అట్లా హ్యాపీగా కామెడీగా చాలా 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 బాగున్నారండి ఇద్దరు. సాంగ్స్ చాలా బాగున్నాయి. మీసాల పిల్ల చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ చిరంజీవి గారికి వెంకటేష్ గారి సాంగ్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉందండి మూవీ. చాలా బాగుందండి. అంటే సిగ్నేచర్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారు సిగ్నేచర్ స్టెప్ అని చెప్పొచ్చు మనం. అదొక సర్ప్రైజ్ యాక్చువల్గా. అంటే ముందు లీక్ చేయాలి ఎక్కడో కూడా తెలియదు కదా మనకి. సో సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చి బాగా చేశాడు బాబు. అందరు కలిసి చూడొచ్చు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు ఇదే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా చిరంజీవి గారు అంటే ఆబ్వియస్ చిరంజీవి గారేనండి. ఇంకా కలెక్షన్స్ పక్కన పెడితే మూవీ అయితే చాలా బాగుంది కాబట్టి నేనైతే ఇది వినరని చెప్తాను నేను. మేడం చిరంజీవి గారి గ్రేస్ పెరిగిందా తగ్గిందంటే ఏం చెప్తారు? ఈ మూవీ పెరిగిందని చెప్పొచ్చు యాక్చువల్గా. అదే ఏజ్ వచ్చే కొద్ది గ్రేస్ కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు. నయనతార గారి కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. అంటే వాళ్ళు ఆల్రెడీ 2 మూవీస్ వచ్చాయి కదా, చాలా బాగుందండి. అంటే కొంతమంది చిరంజీవి గారికి ఈ వయసులో ఇట్లాంటివి అవసరం అని కొంతమంది అంటున్నారు. కాదు, ఇప్పుడు సీరియస్ మూవీ చేస్తే సీరియస్ మూవీ అవసరమా అంటారు, కామెడీ చేస్తే కామెడీ అవసరమా. ఇక ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఆయన అయితే మంచిగా చేశారు బాగానే. సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇద్దరు అల్లుళ్ళు అనుకోవచ్చా? అనుకోవచ్చు, డెఫినెట్గా అనుకోవచ్చు అండి అంతే.